హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంది మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ బిర్యానీ చేసుకునే టైం లేదు, దట్టు హోటల్ స్టైల్లో. ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వీడియోని చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని కూడా వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ప్యూరీ అంతా మంచిగా కుక్ అయ్యాక అందులోనే కరివేపాకు పుదీనా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా కుక్ అయ్యాక ఇప్పుడు అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకుని చికెన్ ముక్కలను వేసుకొని చికెన్ కంప్లీట్ గా ఉడికేదాకా మూత పెట్టి 3 minutes అయితే కుక్ చేసుకోవాలి. మూత తీసాక చికెన్ అయితే 90% అయితే కుక్ అయి ఉంటుంది. అప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసుకొని చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా 90% కుక్ చేసుకునే బాస్మతి రైస్ని కూడా వేసుకొని అందులోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసాన్ని కూడా పిండుకొని మూత పెట్టుకుని 10 minutes దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, సో సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి కామెంట్ చేయమన్నా అని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోతారేమో. షేర్ చేసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రాబోయే కంటెంట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ గైస్.